జిల్లాలో సాగర్ ఆయకట్టు పరిధిలో సత్తుపల్లి మధిర వైరా నియోజకవర్గాల పరిధిలో పంటలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలి అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. సోమవారం కల్లూరు మండలంలో పలు గ్రామాల్లో సాగర్ ఆయకట్టు పరిధిలో ఎండిపోతున్న పంటలను తెలంగాణ రైతు సంఘం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలకు సాగర్ ఎడమ కరవ గంటలు పడి 24 రోజులు దాటిన మరమ్మతులు సకాలంలో పూర్తి చేసుకోకపోవడంతో సాగర్ ఆయకట్టు పరిధిలో పంటలు ఎండిపోయి తీవ్రంగా రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొందని అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు సాగర్ ఆయకట్టు పరిధిలో పంటలకు యుద్ధ ప్రతిపాదకన అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తన్నీరు కృష్ణారావు, తెలంగాణ రైతు సంఘం కల్లూరు మండల అధ్యక్షులు సామినేని హనుమయ్య, వీరభద్ర వెంకటేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సైడ్లు 100 అడుగుల దూరం కాలువ కట్ట మొత్తం కూడా పూర్తిగా తెగిపోయినటువంటిది సెప్టెంబర్ 1వ తారీఖు ఉదయం 9:30 గంటల సమయంలో జరిగింది. ఈ రోజుకి 23 రోజులు అయినప్పటికీ ఇరిగేషన్ అధికారులు ఆ గండి పడ్డటువంటి యొక్క తీవ్రత కానీ జరిగినటువంటి నష్టాన్ని సరిగ్గా అంచనా వేయలేదు. 15వ తారీఖు దాకా పనులు ప్రారంభించకుండా ఏదో మట్టిపోయటమేలే అని చెప్పి కాలయాపన చేశారు. తీరా పనులు మొదలుపెట్టాక అక్కడ తెగిన దగ్గర ఉన్నటువంటి వాగు ఈటీ ఏదైతే ఉందో అది సగానికి మేరకు కొట్టకపోయింది. ఈటీ లేదు, ఈటీ నిర్మాణం చేయాలని చెప్పి పనులు ప్రారంభించారు. తెలంగాణ రైతు సంఘం బృందం మొన్న 18వ తారీఖు వెళ్ళి చూసాం. సగం ఈటీ తెగింది, ఈటీ పోస్తున్నాం అంటే అది అయిపోయిన తర్వాత రెండో వైపు చూస్తే అది కూడా మరొక వైపు ఈటీ కూడా కూలింది. అంటే మొత్తం ఈటీ పునర్నిర్మాణం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆగమేఘాల మీదుగా అది సిమెంట్ కాంక్రీట్ వేసి మట్టి పోసి మొన్న శనివారం సాయంత్రం 4 గంటలకు నీళ్లు వదిలితే మళ్ళీ ఎక్కడైతే కూలిందో, ఎక్కడైతే గండి పడదో అదే ప్రాంతంలో మళ్ళా గండి పడది. ఇప్పుడు అధికారులు నిన్న మేము రైతు సంఘం వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేశాం. అధికారులు చెప్తా ఉన్నారు ఇప్పుడు పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఉన్నటువంటి మట్టి మొత్తం కోతకు గురైనటువంటి తీసేసినటువంటి మట్టి అంతా ఏదైతే మళ్ళీ పోసారో ఆ మట్టి అంతా తొలగించి కూలినటువంటి ఈటీ కాంక్రీట్ అంతా తొలగించి ఇప్పుడు పైపులు తీసుకొచ్చి దాంట్లో అమర్చి నీళ్లు వదులుతాం అని చెప్తున్నారు. అంటే ఇంకొక 4-5 రోజుల దాకా నీళ్లు వదిలే పరిస్థితి లేదు. సరే ఏమైనా సోమవారం సాయంత్రం, మంగళవారం సాయంత్రానికి అని చెప్తా ఉన్నారు అధికారులు. మంగళవారం సాయంత్రం అన్నారు, పత్రికల్లో చూస్తే ఇంకా 4-5 రోజులు పట్టిద్ది అన్నారు. సరే ఏమైనా అధికారులు మొత్తం కూడా బాధ్యత తీసుకొని నింపి దాన్ని కాలం వదిలినా మరి ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు మండలానికి శివరాయకట్టుకు నీళ్లు అందటం అనేది ఇప్పుడు జరిగే పనేనా? అక్కడ కూసిమంచి దగ్గరే వాళ్లే నీళ్లు అడుగుతా ఉన్నారు. కొండపల్లి దగ్గర గత 2-3 రోజుల నుంచి ఉద్యమం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే మొత్తం సాగర్ ఆయకట్టు పరిధిలో మొత్తం ఉన్నటువంటి 2 లక్షల ఎకరాలకి ఏకకాలంలో నీళ్లు కావాలా. కాబట్టి నీళ్లు ముందు భాగంలో ఉన్న వాళ్ళకి అందినా ఆ పంటలు ఏమన్నా అవి కూడా నష్టం జరిగింది. కానీ ఎంతో కొంత అవి బయటపడతాయి. కానీ కాలువకి శివరు భూములకు ఉన్నటువంటి దూర ప్రాంతంలో ఉన్నటువంటి పంటలకి కాపాడటం అనేది సాధ్యం కాదు. ప్రధానంగా కల్లూరు, తల్లాడ, పెనుబల్లి, ఏంసూరు ప్రాంతంలో జూన్ 10 నుంచే జూన్ 15 అంటే జూన్ మొదటి వారం, 2వ వారం, 3వ వారంలోనే వర్షాలకే ఇక్కడ సానుకూల వాతావరణం ఉంది. వర్షాలు